బావున్నారా అన్నయ్య? ఆ, బావున్నానమ్మా. ఇదేనా రావడం? అవునన్నయ్య, అంజలి కడుపుతో ఉంది కదా, పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుందని వచ్చాను. ఆ ధైర్యం ఏదో మీరు ఒక్కరే కాకుండా అంజలిని మీ ఇంటికి తీసుకెళ్ళి మా బావతో పాటు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదమ్మా. అంటే ఇప్పుడు ఏమంటారన్నయ్య? నువ్వు నీ బిడ్డ కలిసి బట్టలన్నీ సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపోండి అని అంటారు, అంతే కదా? అయ్యయ్యో, ఏంటి చెల్లెమ్మా, నేను నవ్వుతూ నిజం చెప్తుంటే నువ్వు సీరియస్ తీసుకుంటావేంటి? నవ్వు. హ్మ్. హలో, చెప్పు రేఖ. మధ్యాహ్నం తిన్నావా? తిన్నాను. నువ్వు? తినలేదు. ఎందుకు రేఖ? నీతో మాట్లాడట్లేదని బాధతోటి కోపంతోటి తిండి కూడా తింటలేను. అయ్యో సారీ రేఖ, నిజంగా కావాలని నీకు చెప్పకుండా ఉండలేదే. అక్కడుంటే నువ్వు ఇంకెంత బాధపడతావునే కదా మా ఇంట్లో వాళ్ళని కాదని నేను బయటికి తీసుకొచ్చేసింది. చెప్, నేను దాని గురించి కాల్ చేయలేదు. ఈవినింగ్ నేను ఫాస్ట్గా వస్తాను, నువ్వు కూడా ఫాస్ట్గా వచ్చాయి. సరే వస్తాను. హలో హలో, రేఖ. ఈవినింగ్ వచ్చేటప్పుడు జాస్మిన్ ఫ్లవర్స్ తీసుకురా. జాస్మిన్ అంటే గులాబ్ పువ్వులే కదా. జాస్మిన్ అంటే మల్లెపూలరా నా పిచ్చి మగుడ. బాయ్. షాప్ అమ్ముతానని చెప్పాను కదా లక్ష్మి, రేపే ఫైనల్ అమౌంట్ వస్తుంది. షాప్ మొత్తానికి అమ్మేస్తున్నారా అండి? అవును లక్ష్మి, వచ్చే దాంట్లో సగం ప్రేమ్కి సగం కార్తీక్ ఇద్దాం అనుకుంటున్నాను. కార్తీక్ బయట బతుకుతున్నాడు కదా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏమో. మనం ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళకి ఏదో ఒక దారి దొరుకుతుంది కదా. సరే అండి, మీ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తాను. సరే లక్ష్మి. అవును, అంజలి వాళ్ళమ్మ ఇంటి కిందకు వచ్చింది. నాకేం తెలుసండి, అది పుట్టింటికి వెళ్తుంది అనుకుంటే వాళ్ళ అమ్మే మన ఇంటికి వచ్చింది. తను డెలివరీ అయ్యేంత వరకు ఇక్కడే ఉంటుంది అనుకుంటా. అంజలి, అంజలి, మీ మామ మంచి ప్లాన్ వేసి నిన్ను ముంచబోతున్నాడే. మీ మర్దికేవో డబ్బులు ఇస్తున్నాడటే. షాప్ అమ్మితే వచ్చాయట ఆ డబ్బులు. మీ ఆయన వాట కూడా వాడికే ఇస్తున్నాడట.